నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గురుగారు? నెల మొత్తం కూడా యోగించాలి అంటే ఏ అమ్మవారిని ఆరాధించాలి, ఏ అయ్యవారిని ఆరాధించాలి? మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ మాటల్లో తెలియజేయండి. అనుకూలించే తేదీలు ఏంటి, ప్రతికూలించే తేదీలు ఏంటి గురుగారు? మా కోసం తెలియజేయండి గురుగారు. దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. కుంభంలో రాహువు, మీనంలో శని, అవును, వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా మిథునంలో రవి గురువులు కలిసి ఉండి 15వ తేదీ నుంచి రవి 16వ తేదీ ఆల్మోస్ట్ 15 మధ్యాహ్నం 16వ తేదీ నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతారు. అలాగే కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజుడు, కేతువు. ఈ యొక్క చంద్రుడు 1వ తేదీ నుంచి మొత్తం మనకి కర్కాటకం వరకు ఈ యొక్క 30 రోజులు సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసంలో 31 రోజులు, జూలై మాసం కాబట్టి. గురుగారు, కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గురుగారు? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వారికి ధనాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇది ధనాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా వాహనము, గృహము, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క యోగాలు, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా రావడము, లేదా ఒక గృహం ఉంది, లేదా ఒక ఆఫీస్ ఉంది, దాని రెంటల్స్ రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి కన్యవారికి కనుక చెప్పుకోవచ్చు ఆ విషయంలో. అలాగే వీరికి ఏంటంటే కొంచెం 12వ స్థానంలో కుజుడు, కేతు ఉన్నందుకు 1వ తేదీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఏదో లాభాలు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇబ్బంది వస్తుంది. 14, 15 తేదీలు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికేదో అప్పిస్తే మనకి ఇంత వడ్డీ వస్తుంది కదా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 16, 17 తేదీలు వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఓకే. అలాగే ఈ మాసంలో పర్టికులర్గా 28వ తేదీ వరకు 3వ, 8వ అధిపతి కుజుడు 12లో ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకోవడం, ఒక్కోసారి పిచ్చి ధైర్యం చేస్తూ ఉంటాం, ఒక్కోసారి మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా గృహయోగం, వాహన యోగం, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం అయితే ఖచ్చితంగా ఉంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారు. అందులో ముఖ్యంగా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలత ఉంది. వీరి యొక్క సంతానం ఎవరైనా సరే ఏదైనా ఇప్పుడు చూడండి సంగీతము, ఆర్ట్స్ ఇట్లాంటివి నేర్చుకోవడానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓకే. అసహజంగానే 6లో రాహు ఉన్నందుకు ధైర్య సాహసాలతో ఏదైనా పని చేయడం, తద్వారా పేరు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉద్యోగాలు, ప్రమోషన్స్ విషయంలో బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ఉద్యోగం విషయంలో కొంచెం మార్పులు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి బలంగా చూపిస్తుంది ఇక్కడ. బట్ ఏదేమైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునేవారు 12లో కుజకేతువులు ఉన్నారు కాబట్టి కాస్త పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే అక్కడికి వెళ్ళి అయ్యో ఇక్కడ ఎందుకు వచ్చాను అనవసరంగా వెనక్కి రావడము. 12వ స్థానంలో కుజకేతువులు కదా ఆ విషయంలో. అలాగే జీవిత భాగస్వామితో తెలియని ఇగో క్లాషెస్ రావడం అనేటువంటిది బలంగా చూపిస్తున్నాయి. కుజుడు ఇగో కారకుడు, గొడవలకు కారకుడు, ఇవి ప్రధానంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి 15, 16 తేదీల తర్వాత ఏదైనా కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ పెట్టినటువంటి గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు లాభము, లబ్ధి అనేటువంటిది చూపిస్తుంది. ఓకే గురుగారు, అంటే అన్ని అనుకూలంగా జరగాలి అంటే ఏ అమ్మవారిని, ఏ అయ్యవారిని పూజించాలి? వీళ్ళకి శుక్రుడు, బుధుడు ఉన్న పొజిషన్ బట్టి, అలాగే శని ఉన్న పొజిషన్ బట్టి చూస్తే ఏదైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళడం మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా గో సేవ చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, జాతకం తెలియనప్పుడు లేదా రాసులు తెలియనప్పుడు ఇవే చూసుకోవాలా, లేదా పర్సనల్ చార్ట్ ఏమైనా చూసుకోమంటారా? ఒకటమ్మా, పర్సనల్ చార్ట్ చూసుకోవడం అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అవును. తెలీదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద చూసుకుంటారు. పేరు మీద చూసుకునేది ఒక 10 to 15% మాత్రమే పనిచేస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మాత్రం, గోచారం కూడా 10 to 15%. పర్సనల్ చార్ట్ ఎక్కువగా పనిచేస్తుంది ఎప్పుడు కూడా. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయం, ఏ సమయంలో పుట్టారు, అప్పుడు ఏ లగ్నం గడుస్తుంది, ఏ నక్షత్రంలో పుట్టారు, దాన్ని బట్టి ఏ మహాదశతో మీ లైఫ్ ప్రారంభమైంది, నవగ్రహాల్లో కూడా ఏ ఏ గ్రహం ఎక్కడ ఎలా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఎదగలేకపోతున్నారు, లగ్నం బలహీనంగా ఉంది, లగ్నాన్ని ఎలా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ధనపరంగా ఇబ్బంది వస్తుంది. ధనాధిపతి ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు అది చూసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ఒక మార్గంలో ధనం ఉంటే ఇంకో మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి వీళ్ళకి ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం ఉంది, వీళ్ళు వెళ్ళి హాస్పిటల్ కట్టుకుంటాడు. అట్లా ఎందులో ఉంది మీ ధనాధిపతి, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు? వ్యాపార యోగంలో ధనయోగం ఉందా, ఉద్యోగంలో ఉందా? ఒకవేళ ఉద్యోగం ఉంటే ఇక్కడుందా, విదేశాల్లో విదేశీ ధనయోగం ఉందా? వ్యాపార యోగంలో ఉంటే ఏ వ్యాపారంలో ధనయోగం ఉంది, సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్, ఇవి చెక్ చేసుకోవాలి ముఖ్యంగా. అలాగే మరి కొంతమందితో కలవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అది అన్నదమ్ములతో కావచ్చు, లేకపోతే అలా అన్నదమ్ములతో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకుంది అలా ఉన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి? వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు, ఏది మొదలుపెట్టినా ఆగిపోతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు 3వ అధిపతి ఎలా ఉన్నాడు, 3లో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయంటే ప్రయత్న స్థానం, సిబ్లింగ్ హౌస్ అంటారు. అది చెక్ చేసుకొని దానికి పరిహారాలు చేసుకుంటే ప్రయత్నం సిద్ధిస్తుంది. మరి కొంతమందికి ఎప్పుడు గృహం కొన్నా ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. చతుర్థ భావం పాడైతే ఏమవుతుందంటే వీళ్ళకి విద్యా విషయంలో ఇబ్బంది, గృహాలు కొనుక్కుంటే ఇబ్బంది, ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. శీలస్థానం అంటారు. అలాంటప్పుడు చతుర్థాధిపతి మహాదశలు నడుస్తున్నాయి. ఇది ఒక్కోసారి హెల్త్ని కూడా ఇబ్బంది ఇస్తుంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీకి వ్యయస్థానం కాబట్టి. చతుర్థాధిపతికి సంబంధించిన దానం ఇవ్వడము, చతుర్థాధిపతి ఎవరో తెలుసుకుని దానికి ఆ రకంగా మెలగడం చేస్తూ ఉండాలి. ఇది తల్లితో ఉండేటువంటి రిలేషన్ కూడా చెప్తూ ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు 4-8 కనెక్టివిటీ వచ్చింది, వాహన ప్రమాదాలు ఆ దశలో ఏమైనా నడుస్తున్నాయా, ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా గ్రహం ఏంటంటే మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాం చూసుకోండి, అప్పుడే ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ నేను రైట్ స్టెప్లో ఉండాలి, నేను ఇక్కడ కూడా ఇది అవ్వకూడదని జాగ్రత్తగా భగవంత ఆరాధన చేసుకుంటూ వెళ్తున్నట్లయితే అక్కడ గ్రహం కూడా ఆటోమేటిక్గా అది దాని ప్రభావం తగ్గించుకుంటుంది. అలాగే చాలామంది రైట్ టైంలో కొన్ని పనులు చేయరు. అంటే ఎలాగా అంటే వివాహం చేసుకోకూడని సమయంలో చేసుకుంటారు, వివాహానికి మంచి గోచారం ఉన్నప్పుడు చేసుకోరు. ఎప్పుడు కూడా వివాహ సమయం అనేది ప్రతి ఒక్కరికి 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఏ ఇయర్లో ఏ మంత్స్లో ఎక్కువగా ఉంది చూసుకుని ఆ మంత్స్లో ఏ పార్ట్నర్తో మీరు వివాహం, అంటే ఎవరితో మీరు వివాహం చేసుకుంటే మీ మైండ్ సెట్లు కలుస్తాయి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వివాహ పొంతనలో కూడా 36 పాయింట్లకి 18 వచ్చేసాయని చూసుకుంటారు. అది ఓన్లీ జస్ట్ బేసిక్ వరకే. నక్షత్రాధిపతులు, రాస్యాధిపతులు, ఆకర్షణ ఇచ్చేటువంటి గ్రహాలు, బుద్ధికారకుడు, మనస్కారకుడు, జీవకారకుడు, కర్మకారకుడు, కాలమోక్షకారకులు రావుకేతువులు, ఇవి ఎలా కలిసాయో చూసుకోవాలి. అప్పుడే వీళ్ళకి ఇద్దరి మధ్యన అవగాహన, నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కూడా ఉంటుందమ్మా. అంటే 12వ అధిపతి ఎలా ఉన్నాడు, 12వ స్థానానికి ఏదైనా పాపగ్రహ సంబంధం వస్తుందా, అప్పుడు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. లేదా ఒక్కొక్కసారి 12వ అధిపతి బాగున్నాడు, కొంతమంది చూడండి 4 లక్షలు పెట్టి కొన్నారంటే అసలు ఒకప్పుడు ఇప్పుడు అసలు అది ₹1 కోటి అయిపోయింది అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వచ్చే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జ్యోతిషాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా. అలాగే ఒక్కోసారి తండ్రి గారి ఆస్తి వీళ్ళు ఉంచుకోకూడదు. 12వ అధిపతి కనుక పాడేటంటే తండ్రి ఆస్తి ఈ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద పెట్టుకోకూడదు, అది అమ్మేసి కూడా కొనుక్కోవాలి అదే మనీతో. కానీ యాజ్ ఇట్ ఈజ్ భూమి ఉంచుకోకూడదు. లేదా ఒక్కోసారి అష్టమాధిపతి పాడైతే తాతగారు ఆస్తి ఉంచుకోకూడదు. ఇలా అనేకమైనటువంటి విషయాలు, 1 కాదు 2 కాదు, ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ఏ దేవత, ఇప్పుడు ఎవరికైనా సరే ఈ భూమి మీద జన్మించినప్పుడు రుణము, రోగము, శత్రుత్వం ఉండకూడదు అనుకుంటారు. రుణాలను ఉండాలని ఎవరు కోరుకోరు, రోగంతో బాధపడాలని ఎవరు కోరుకోరు, శత్రుత్వాలు నాకు బాగుండాలండి అనుకోరు. వీటన్నిటినీ తగ్గించేది వీళ్ళ ఉపాసనా దేవత. అంటే పంచమాధిపతి ఎలా ఉన్నాడు, చాలామంది తెలియక పంచమాధిపతి పాడైపోయినా ఆ రింగ్ పెట్టుకుంటారు. అసలు ఏ రత్నం ధరించాలి, రత్నం వల్లే మొత్తం కోటీశ్వరులు అయిపోతారు అనుకోకూడదు, జస్ట్ సపోర్ట్ పనిచేస్తుంది. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. తప్పకుండా గురుగారు, ఎన్నో రాసుల గురించి మా కోసం, మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.